అభివృద్ధి, సంక్షేమం రెండింటిని సమన్వయం చేస్తూ పేద ప్రజలను సంతోషంగా ఉంచడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. తాము అధికారంలోకి వచ్చినాక 17 నెలల కాలంలో సుమారు 300 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేశామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. 57వ డివిజన్లోని కొత్త రాజరాజేశ్వరిపేట రైల్వే ట్రాక్ పక్కన 1,98,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న స్మార్ట్ వాటర్ డ్రైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, నాగవంశ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవీలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 2024 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా నిధులతో రోడ్లు, స్ట్రామ్ వాటర్ డ్రైన్లు, వాటర్ ట్యాంకులు, స్కూల్ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఒక్క 57వ డివిజన్లోనే ఇప్పటి వరకు 11 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా తాజాగా స్ట్రామ్ వాటర్ డ్రైన్ల నిమిత్తం సుమారు 2 కోట్ల రూపాయల పనులు ప్రారంభించామని తెలిపారు. బుడమేరుకు ఆనుకొని ఉన్న ఈ డివిజన్లో వరదల సమస్యను శాశ్వతంగా పరిరక్షించడానికి వెలగలేరు నుండి కృష్ణానదిలోకి నీటిని మళ్లించడం, గండ్ల పూడ్చడం వంటి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా 300 కోట్ల రూపాయల నిధులు రానున్నాయని, వాటితో ప్రధాన డ్రైన్ల పనులను పూర్తి చేయనున్నామని తెలిపారు. అలాగే కేంద్రం నుంచి ఆర్యూబీ, ఆర్ఓబీ పనులను కూడా మంజూరు చేయించనున్నామని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ పేద ప్రజలను సంతోషంగా ఉంచడానికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. 2024లో ఎన్నికల అనంతరం ఇక్కడ నేను శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్, అట్లాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక నిరంతరం ఈ నియోజకవర్గ అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికి 300 కోట్ల పైన ఈ నియోజకవర్గంలో 21 డివిజన్లో అభివృద్ధి పనులకి నిధులు కేటాయించాం. పనులు పూర్తయినాయి చాలా వరకు, ఇంకా మిగతా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా రోడ్లు, అలాగే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, అట్లాగే వాటర్ ట్యాంకులు, అట్లాగే స్కూల్ భవనాలు, కమ్యూనిటీ హాల్సు, ఎక్కడ ఏ డివిజన్లో ఏ సమస్య వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేసాం. ఇవాళ 57వ డివిజన్లో, ఈ డివిజన్లో ఇప్పటికీ 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అంతేకాకుండా ఇవాళ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ల నిమిత్తం ఇప్పుడే 2 కోట్ల రూపాయలు వరకు స్థానిక కార్పొరేటరు, మరి నాగవంశీ రాష్ట్ర చైర్మన్ సోదరుడు ఎరుబోతు రమణరావు, అట్లాగే అందరం స్థానిక పెద్దలందరూ కూడా కలిపి ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యంగా సింగనగర్ ప్రాంతంలో ఏదైతే గత సంవత్సరం వచ్చిన వరదల వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరిగినా ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తూ అన్ని రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా చేయటం జరిగింది. ఇంకా శాశ్వత పరిష్కారం విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ 57వ డివిజను బుడమేరుకి ఆనుకొని ఉంది. బుడమేరు ఆనుకొని ఉన్నటువంటి ఈ డివిజన్లో బుడమేరు శాశ్వతంగా ఈ నియోజకవర్గానికి కానీ ఈ డివిజన్కి కానీ బుడమేరు వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ వెలగలేరు నుంచి డైరెక్ట్గా కృష్ణా కెనాల్లోకి డైవర్ట్ చేసాం. అలాగే గండులు పూడ్చాం. అట్లాగే డైవర్షన్ చేయటం వల్ల ఇవాళ విజయవాడకి ఎంత బుడమేరు వరద వచ్చినా విజయవాడకు వచ్చే ప్రసక్తి లేకుండా చేయగలిగాం. అట్లాగే విపరీతమైన వర్షాలు, క్లౌడ్ బరస్ట్లు అవుతున్నాయి. దానివల్ల కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయగలిగాం. ఇవాళ కృష్ణానదిలో కానీ పైన ఉన్న డ్యాముల్లో కానీ ఫుల్గా నీళ్లున్నా ఎక్కడ పొలాలు కానీ స్థలాలు కానీ ఊళ్ళు కానీ నీళ్లు రాకుండా చూసుకోగలిగాం. నిరంతరం ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు ఎన్టీఆర్ నగర్ 57వ డివిజన్ నందు మరి గౌరవ సభ్యులు, గౌరవ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విపు మా అన్నగారు బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా మరి 2 కోట్ల రూపాయలు డ్రైనేజీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 18 నెలల్లో సుమారుగా 12 కోట్ల రూపాయలు ఈ డివిజన్కే కేటాయించి మరి అభివృద్ధి చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి వేగవంతం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నాం.
ఈ డివిజన్ ఒక మోడల్ డివిజన్గా ఏర్పడాలన్నదే మా సంకల్పంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంత సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్ ప్రాంత వాసులకు ఎప్పటి నుండో కలగా మిగిలిపోయినటువంటి రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా మరి అతి తొందరలోనే వీళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం చేసి పట్టాలు కూడా ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలానే ఆంజనేయ స్వామి గుడి దగ్గర మరి ఉన్నటువంటి కనీసం ఒక 30 ఇళ్ళు ఉన్నాయి. వాటికి కూడా శిథిల వ్యవస్థగా ఉన్నాయి. వాటన్నిటికి కూడా పట్టాలు ఇచ్చి ఆ ఇళ్లను తొలగించి కొత్తగా నిర్మించుకోవడం కోసం కూడా ప్రతి ఇంటికి కూడా డబ్బులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మరి గౌరవ శాసనసభ్యుల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం.